సింగరేణి కార్మికులు వారి కుటుంబాలకి జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తమ పోరాటానికి ఇక్కడి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. తాము చేసిన అవినీతి బయటికి రాకుండా కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారని విమర్శించారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి. అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు. మాయ పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పడు. రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో చారాన మందికి చేసిండు, బారాన మందికి కాలేదు. గట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదేగా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీకి పోవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్తోని ఏఐతోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తూ ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తాంటివి ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నంలో ఇస్తారట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకి వెళ్ళి వచ్చినా, ఆ నల్లమలను మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్కు పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాలు ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలకు రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట, గుట్టల పైన ఎక్కనో కట్టుకో అన్నట. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతూ ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లిస్తాడు ఆయన? ఏడికెళ్ళిస్తాడు? నువ్వు అడిగేది 30%, 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళిస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1,00,00,000 ఎకరాలకు పోయింది.